జనరల్ స్టడీస్ సివిల్స్ కోసం గ్రూప్ 1, 2, 3 అనేక రకాలైనటువంటి జాబ్ ఎగ్జామినేషన్స్ కొరకు జేఎల్స్, ఆర్ఆర్బి, ఎస్ఐ ఎవ్రీ ఎగ్జామినేషన్ గురించి ఈ సిలబస్ ప్రకారం మనం ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది. పూర్తిగా ఈ సిలబస్ సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి సిలబస్ తీసుకున్నాం. అయితే ఆయా జాబ్స్కి సంబంధించినటువంటి సిలబస్ని మీరు స్టడీ చేసిన తర్వాత అందులో ఈ భాగం ఉంటే దీనిని మీరు స్టడీ చేసుకోవచ్చు. ఇప్పుడు గుప్త సామ్రాజ్యంలో సముద్రగుప్తుని గురించి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మనం చూస్తున్నాం. మొదటి చంద్రగుప్తుని తరువాత గుప్త సామ్రాజ్యమును పాలించిన రాజు, అతని పరిపాలన కాలం ఏది? సముద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుని తర్వాత రాజ్యానికి వచ్చాడు. ఇతను క్రీస్తు శకము 335 సంవత్సరం నుంచి 380 సంవత్సరం వరకు గుప్త సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. గుప్త సామ్రాజ్యానికి సముద్రగుప్తుడు రాజుగా వచ్చే సమయానికి అతడు జయించినటువంటి రాజు ఎవరు? కచ్చా రాజకుమారుడు ఈ సముద్రగుప్తునికి గుప్త సామ్రాజ్యం ఏర్పాటు చేయుటకు కావలసినటువంటి అవకాశం ఇవ్వకుండా అతను ఉండుట వలన ఈ కచ్చా రాజ్యాన్ని సముద్రగుప్తుడు జయించి తద్వారా తన రాజ్యంలో కలుపుకొని గుప్త సామ్రాజ్యానికి ఇతను రాజయ్యాడు. సముద్రగుప్తుని యొక్క ఆస్థాన కవి ఎవరు? సముద్రగుప్తుని ఆస్థానములో హరిసేనుడు అనేటువంటి కవి ఉండేవాడు. సముద్రగుప్తుని ఆస్థాన కవి వ్రాయించినటువంటి శిలాఫలకము ఎక్కడ ఉంది? ఇతడు వ్రాయించినటువంటి శిలాఫలకము అలహాబాదులో రాతి స్తంభ శిలాఫలకముగా ఉన్నది. హరిసేనుడు సముద్రగుప్తుని గురించి రాసినటువంటి వివరాలేంటి? సముద్రగుప్తుని యొక్క పరాక్రమం, అతడు జయించినటువంటి రాజ్యాలు, అవి సుసంపన్నమైనటువంటి రాజ్యాలు, అరణ్య రాజ్యాలు మరియు ద్వీపకల్ప రాజ్యాలు మొదలగు రాజ్యాల గురించి ఇతను పూర్తిగా తన యొక్క రాతి స్తంభ శిలాఫలకంపై రాశాడు. హరిసేనుడి శిలాఫలకం ద్వారా సముద్రగుప్తుని యొక్క ముఖ్యోద్దేశం ఏంటి? ఇతని ముఖ్యోద్దేశం ఏంటంటే తన యొక్క సామ్రాజ్యము మౌర్య సామ్రాజ్యం వలె ఒక చిన్న సామ్రాజ్యంగా ఉండి అది పూర్తిగా ఈ కొస నుంచి ఆ కొస వరకు ఉండేటటువంటి విషయాలన్నీ కూడా తను తెలుసుకుని పరిష్కారం చేసుకునేటటువంటి విధముగా ఆ రాజ్యం ఉండాలనేటువంటి కోరిక సముద్రగుప్తునికి ఉండేది. అలహాబాద్ కల మరో పేరేంటి? దీనిని ప్రయోగరాజ్ అని కూడా అంటారు. అలహాబాద్ శిలాశాసనంలో ఉండేటటువంటి సముద్రగుప్తుడు జయించినటువంటి రాజ్యాలు ఎన్ని తరగతులుగా విభజించారు? ఇవి 4 ప్రధాన తరగతులుగా విభజించారు. సముద్రగుప్తుడు అనుసరించినటువంటి ఈ జైత్రయాత్రలో అనుసరించినటువంటి విధానం ఏంటి? కూకటి వేళ్లతో ఆయా రాజ్యాన్ని పెగలించి వేయడమే ఇతని యొక్క ప్రధానాంశంగా. అలహాబాద్ శిలాశాసనంలో సముద్రగుప్తుడు జయించిన రాజ్యాల యొక్క మొదటి తరగతికి చెందినటువంటి రాజ్యాలు ఏమిటి? వాటి లక్షణాలు ఏమిటి? మొదటి తరగతికి చెందినటువంటి రాజ్యాలు ఏమిటంటే ఇవి జయించిన తర్వాత వాటిని తిరిగి ఆ రాజులకు ఇచ్చి పరిపాలన సాగించినటువంటి రాజ్యాలు. ఇవి 12 రాజ్యాలు. అవి కోసల, పిస్తాపుర, కంచి, వేంగి, ఇరాండపల్లి, దేవరాష్ట్ర, అవముక్త, దుష్టపాలాపుర, మహాకాంతార, కురాల, కొతుర మరియు
పాలాక రాజ్య. సముద్రగుప్తుడు జయించినటువంటి రెండవ తరగతికి చెందిన రాజ్యాలు ఏవి? ఇవన్నీ కూడా కూకటి వేళ్లతో పెకలించి ఆ రాజ్యాలను పూర్తిగా గుప్త సామ్రాజ్యంలో కలుపుకున్నటువంటి రాజ్యాలు. ఇవన్నీ ఆర్యావర్తంలో ఉండేటటువంటి రాజ్యాలు. సముద్రగుప్తుడు జయించినటువంటి మూడో తరగతి రాజ్యాలు ఏవి? సముద్రగుప్తుడు జయించినటువంటి మూడో తరగతి రాజ్యాలు ఇవన్నీ కూడా అటవీ రాజ్యాలు, ఫారెస్ట్ స్టేట్స్. ఇవి 5 బోర్డర్లో ఉండేటటువంటి రాజ్యాలు, స్వతంత్రంగా ఉండేటటువంటి రాజ్యాలు. ఈ 5 రాజ్యాలు ఏమిటంటే సమత, ఈస్ట్ బెంగాల్ దట్ ఈస్ బంగ్లాదేశ్, దావకా అస్సాం, కామరూప అస్సాం, నేపాల్ మరియు కార్తీపుర కాశ్మీర్. స్వతంత్ర రాజ్యాలు మూలవాసులు, అర్జునయాన్యులు, ఔధేయులు, అభిరేయులు, ప్రజార్జునులు, సారాకివాసులు, కావాసులు మరియు కరాపారికులు. ఇవి 9 రాజ్యాలు. సముద్రగుప్తుడు జయించిన 4వ తరగతి రాజ్యాల లక్షణాలు ఇవన్నీ కూడా ద్వీపకల్పాలు. ఆ రాజ్యాలు ఏమిటంటే దైవపుత్ర సహానులు, కుషాన్లు, శాఖ మురుందాసులు మరియు సింహళములోని అనేక ద్వీపాలలో ఉండేటటువంటి రాజ్యాలు. సముద్రగుప్తుని గల మరో పేరేంటి? ఇతడు అపజయం ఎరిగినటువంటి రాజు, యుద్ధతంత్రాల్లో నైపుణ్యుడిగా ఉండేటువంటి రాజు కాబట్టి ఇతన్ని ఇండియన్ నెపోలియన్ అని పిలిచారు. సముద్రగుప్తుని కాలంలో గయలో అతిపెద్ద బౌద్ధాలయాన్ని నిర్మించినటువంటి శ్రీలంక రాజు ఎవరు? మేఘవర్మన్ అనేటువంటి శ్రీలంక రాజు గయలో ఒక పెద్ద బౌద్ధారామమును నిర్మించటానికి గాను, అలాగే ఒక మానిస్ట్రీని నిర్మించటానికి గాను సముద్రగుప్తుని యొక్క పర్మిషన్ గురించి, సముద్రగుప్తుని యొక్క అనుమతిని గురించి ఒక బృందాన్ని పంపి ఆ బృందం ద్వారా ఆ యొక్క పర్మిషన్, ఆ యొక్క అనుమతిని పొంది గయలో అతిపెద్ద బౌద్ధారామమును, అతిపెద్ద మానిస్ట్రీని అక్కడ నిర్మించాడు. అలహాబాద్కు మరొక పేరేంటి? దీనిని ప్రయోగరాజ్ అని కూడా అంటారు.